హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. మహా తేజశాలివైన రామ, పుణ్యాత్ముడైన గౌతముని ఆశ్రమం ప్రవేశించు. గొప్ప భాగ్యము గలది. దేవరూపిణి అయిన అహల్యను తరింపచేయము. లక్ష్మణ సహితుడైన రాముడు విశ్వామిత్రుని మాటలు విని విశ్వామిత్రుణ్ణి ముందుంచుకొని ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. గొప్ప కాంతి కలది, తపస్సు చేత ప్రకాశింపబడుతున్న కాంతి గలది. దేవాసుర మనుష్యులు ఎవరు సమీపించి చూడశక్యము కానిది. బ్రహ్మచేత ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడిన దివ్యమైన మాయవలే ఉన్నది. మంచు చేత కప్పబడి మేఘావృతమైన పూర్ణచంద్రుని కాంతిలా నీటి మధ్య యందు ప్రకాశిస్తూ చూడశక్యముగాని సూర్యకాంతిలా ఉన్న అహల్యను చూశాడు. ఆమె గౌతమ వాక్యముచే ఆనందం యొక్క దర్శనము, సుఖస్వరూపం యొక్క దర్శనము అవగతము అగునంత వరకు లోకత్రయానికి చూడశక్యము కానిదే అయింది. ఇక్కడ అహల్య తన యందు ప్రపంచంలో లేనిదే తపస్సు చేసింది. తాను ప్రపంచానికి కనబడనిదిగా ఉంది. రాముడు అంటే కరచారణాది అవయవాసహితుడైన కేవల కౌసల్యాసు ప్రజ అనుకోకూడదు. ఆనంద స్వరూపం ధర్మం, సుఖస్వరూపం ధర్మం. హలో, అటువంటి ధర్మం పూర్తిమంతమై కౌసల్యాసుప్రజుడు గౌతముడు చెప్పాడు. నిజమైన ఆనందాన్ని దర్శించే వరకు తపస్సు చేయమని. అంతరంగా తన తపస్సుకు లక్షణమైన ఆనందాన్ని దర్శించింది. బాహ్యంగా ఆనందమూర్తిమంతమైన ఎదురుపడే అది రావణ బ్రహ్మం. ఇప్పుడు అహల్య తను బాహ్యముగా ఆ ఆనందం మూర్తిమంతమై ఎదురుపడితే అది రామబ్రహ్మం. ఇప్పుడు అహల్య తాను ఆనందఘనమైన ఆనంద స్వరూపాన్ని చూస్తోంది. భాతృశాసన రూపమైన సాధన పూర్తి అయ్యింది. రామలక్ష్మణులు ఆమె పాదములను గ్రహించారు. అహల్యామాతను గురించి చులకనగా మాట్లాడేవారు ఒక విషయాన్ని గమనించాలి. అహల్యామాతను గురించి మనము ప్రమాణ పత్రములను ఇవ్వనక్కర్లేదు. ధర్మస్వరూపమైన రామబ్రహ్మము ఆ తల్లి పాదముల వద్ద సాగిలపడింది అంటున్నారు. రాముడు ఆ తల్లి యొక్క 2 పాదములను తన చేతులతో గ్రహించాడు అంటున్నారు. అంటే ఆమె పాదములు స్పృశించి పునీతుడైనట్లుగా భావించాడు. ఇంతవరకు రాముడు ఎవరికీ పాదాభివందనం చేసినట్లుగా మహర్షి చెప్పలేదు. ఆ తల్లి అధర్మమే ఆచరించినట్లయితే రాముడు ఆమెను పాదాభివందనం చేసేవాడు కాదు. అహల్య గౌతముని వాక్యమును స్మరించి రామలక్ష్మణులకు శాస్త్రోక్త విధిని సావధాన చిత్తముతో అర్ఘ్యపాద్యములనిచ్చింది. రాముడు ఆ సత్కారములను స్వీకరించాడు. దేవదుందుబులు మ్రోగేయి, పుష్పవృష్టి కురిసింది, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు. అంటే సర్వప్రకృతి ఆనందంలో తేలిపోతుంది. గౌతముని ఆదేశానుసారం తపోబల విశుద్ధాంగి అయిన అహల్య దేవతల సాధు అని పూజించారు. గొప్ప తపస్సు గల అహల్య సహితుడైన గౌతముడు సుఖవంతుడై రాముని శాస్త్ర విధిని అనుసరించి పూజించి తపోనిష్ఠుడయ్యాడు. ఇక్కడ మహర్షి గౌతముడు అహల్యను తిరిగి స్వీకరించాడని చెప్పలేదు. తిరిగి స్వీకరించాడంటే ముందు విడిచిపెట్టాడని చెప్పవలసి వస్తుంది. ధర్మవేత్త అయిన గౌతముడు వేదోక్త రీతిని పాణిగ్రహణం చేసిన కన్యను తన పత్నిని విడిచిపెట్టాడంటే ధర్మం తప్పినవాడవుతాడు. భార్యను విడిచిపెట్టడం మన సాంప్రదాయం కాదు. ఇటువంటి అహల్యాగౌతముల పూజను స్వీకరించి రాముడు మిథిలకు వెళ్ళాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.